శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 43వ నామం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అమ్మవారి పాదముల పైభాగము అంటే చీలమండల నుండి వేళ్ల వరకు తాబేటి వీపుతో పోల్చబడినది. సాముద్రిక శాస్త్రమును బట్టి కూడా తాబేలు వీపు వలె ఎత్తుగా ఉబ్బుగా ఉన్న పాదపు పైభాగము శుభకరమని తెలుపబడినది. అట్టి వారికి జయము సహజంగా కలుగుచున్నది, అపజయం దూరంగా ఉండును. వారి అడుగులకు అడ్డు లేదు, వారి నడిచిన చోటెల్లా జయముండును. అమ్మవారి పాదముల పైభాగము తాబేలు డిప్పల వలె చతుర్దశ భువనములకు ఆధారము, 14 లోకములను రక్షకప్రదము. ఆమె పాదములను ఆశ్రయించి పూజించు వారికి సర్వజయములు కలుగును. 14 లోకములలో ఆమెకెదురు లేదు. ఆమెను ఆశ్రయించిన వారికి కూడా అట్టి జయిష్ణుతత్వము లభించును. కూర్మ పృష్ఠములను పై తెలిపిన పాద భాగములను పూజించిన వారికి సాధు స్వభావము కలిగి రజస్తమస్సులు తొలగి సమస్తమును జయించు స్థితి అప్రయత్నముగా లభించును. అట్టి ప్రశస్తమైన పాదములు గలది శ్రీదేవి. పూజ ఎంతయు పాదములకే జరుగుటలో గల విశేషార్థము ఇందు సూచింపబడినది. దైవ పూజ అంతయు పాదములకే జరగవలెనని, గురు పూజ కూడా పాదములకే జరగవలెనని ఇది గమనించదగును. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.